ఆయన ఎన్నెన్నో మహిమ కలిగిన కార్యాలు ఆయన చేస్తాడు. ఆయనను మనం నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు బలమైన కార్యాలు ఆయన చేయగలిగిన దేవుడు. ఆయనకు అసాధ్యమైనదంటూ ఏదీ లేదు. ప్రియ దేవుని బిడ్డలారా, మన యేసయ్య చాలా నమ్మదగిన దేవుడు. ఆయన గొప్పవాడు, ఆయన శక్తిమంతుడు, ఆయన నిన్ను నన్ను ప్రేమిస్తున్న దేవుడు. ఆయన ప్రాణం పెట్టినంతగా మనల్ని ప్రేమించాడు. ఆయన యొక్క రక్త ప్రోక్షణ బలియాగము ద్వారా మన ప్రతి పాప శాపాలన్నీ కూడా కడిగిన దేవుడు మనం ఆరాధిస్తున్న యేసయ్య. ఈరోజు ఇక్కడ ఉన్న పిల్లలు చాలామంది కష్టపడి బ్రతికే వాళ్ళు ఉన్నారు, వ్యవసాయం చేసుకుని జీవించేవారు ఉన్నారు. మనుషులు ప్రేమిస్తే ధనికులను ప్రేమిస్తారు, ఆస్తిపరులను ప్రేమిస్తారు, పేరును బట్టి ప్రేమిస్తారు. కానీ యేసయ్య నీ అర్హతలను చూడలేదు, నీ యోగ్యతలను చూడలేదు. నీకున్న సమస్యని ఆయన చూశాడా? ఏ పరిస్థితుల్లో ఉన్నా నిన్ను ఆయన ప్రేమిస్తున్నాడు. ఈరోజున నీ ప్రతి జీవితంలో ఉన్న ప్రతి సమస్యలను ఆయన పరిష్కరిస్తున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ప్రేమించబడాలని, నువ్వు బాగవ్వాలని, నీ కుటుంబం నెమ్మదితో ఉండాలని, నువ్వు ఆనందంగా ఉంటే నీ దేవుడు ఆనందంగా ఉంటాడు. చాలామంది అనుకుంటారు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు, ఇన్ని శ్రమల్లో బాధల్లో కష్టాల్లో ఉన్నా, ఎంత నలిగిపోతున్నా, ఎంతగానో కృంగిపోయి ఉన్నాను, దేవుడు కూడా కనికరించట్లేదు, దేవుడు నన్ను చూడట్లేదు, దేవుడు నన్ను పట్టించుకోవట్లేదు అని చాలామంది బాధపడేవారు ఉంటారు. ప్రియ సహోదరి సహోదరుడా, దేవుడు నిన్ను పట్టించుకుంటున్నాడు. ఆయన నిన్ను పట్టించుకునే దేవుడు, నిన్ను చూసే దేవుడు. నువ్వెంతగా బాధపడుతున్నావో ఆయన ఒక్కడే అర్థం చేసుకుంటాడు. నీ బంధువులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీ స్నేహితులు నిన్ను అర్థం చేసుకోలేకపోవచ్చు, నీకున్నవారు నిన్ను చూడలేకపోవచ్చు. కానీ యేసయ్య నీ గుండెలో ఉన్న బాధను అర్థం చేసుకునేవాడు. నువ్వు నలిగిపోతూ ఉన్నప్పుడు, నువ్వు ఏడుస్తున్నప్పుడు ఆయన కూడా ఏడుస్తాడు. నువ్వు అనుకుంటున్నావు దేవుడు నన్ను పట్టించుకోవట్లేదని, ఇలాగే ఉండడం ఆయన చిత్తమేమో, ఈ బాధల్లోనే ఉంచుతాడేమో, నా కష్టాలు తొలగించడేమో, ఇక నా తలరాత అలాగే రాశాడేమో అని కొంతమంది బాధపడుతూ ఉంటారు. మన దేవుడు ఇప్పుడల్లా తలరాత రాయడు. నువ్వు బాధల్లోనే ఉండాలని, రోగాలతోనే ఉండాలని, సమస్యలతోనే ఉండాలని, కష్టాల మధ్య నలిగిపోవాలని ఎప్పుడు కోరుకోడు. నువ్వు ఏడుస్తుంటే ఆయన కూడా ఏడుస్తాడు, నువ్వు బాధపడుతుంటే ఆయన కూడా బాధపడతాడు. నువ్వు కృంగిపోయినప్పుడు నేను లేవనెత్తడానికి ఆయన దగ్గరకు వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నీకున్న బాధలు, వేదనలు, కష్టాలన్నీ కూడా చూశాడు కనుకే నీ మధ్యకు వచ్చాడు. ఆయన నీతో మాట్లాడుతున్నాడు, నేనున్నాను అని ధైర్యపరుస్తున్నాడు. ఆయన నీ దుఃఖం అంతా కూడా తొలగిస్తున్నాడు. ఈరోజు కూడా ఏ రోగం నిన్ను బాధిస్తుందో, ఏ సమస్య నిన్ను కృంగజేసిందో, ఏ యొక్క రోగం నిద్ర లేకుండా చేస్తుందో, ఏ యొక్క అప్పు నిన్ను నిద్ర లేకుండా చేస్తుందో, ఏ కుటుంబ సమస్య నీకు నెమ్మది లేకుండా చేస్తుందో, ప్రియ సహోదరి సహోదరుడా, ఈరోజు నీకున్న సమస్యలన్నీ ఆయన పరిష్కరించబోతున్నాడు. నీ కోసం కదులుతాడు, ఆయన నీ కోసం వస్తాడు, నీతో మాట్లాడతాడు. నీ పేరు ఆయనకు తెలుసు, నీ సమస్య ఆయనకు తెలుసు, నీ కష్టం ఆయనకు తెలుసు, నీ గుండెలో ఉన్న వేదన ఆయనకు తెలుసు. ఎంత నిందలు పడుతున్నావో, ఎంతమంది నిన్ను అవమానపరుస్తున్నారో అన్నీ ఆయన చూస్తున్నాడు. దేవుడు ఖచ్చితంగా ఈరోజు నీ కోసం కదలాలనుకుంటున్నాడు. నీ జీవితంలో గొప్ప కృపను ఆయన అనుగ్రహిస్తాడు. నిన్ను హెచ్చించే సమయం ఉంది, నిన్ను దీవించే సమయం ఉంది, నీ కుటుంబంలో కార్యం చేసే సమయం ఉంది, నీ బిడ్డ జీవితంలో వివాహం జరిగించే సమయం ఉంది. ఆయన నిర్ణయించాడు. అనేక రకాలు మాట్లాడవచ్చు, కానీ ఖచ్చితంగా దేవుడు నీకు కృప చూపుతాడు, నీ బిడ్డల జీవితాలకు కృపను చూపుతాడు. ఆయన అంటాను, తగిన సమయంలో నిన్ను హెచ్చిస్తాడు. ఆయన నీకు నిర్ణయించిన సమయంలో అద్భుతం చేస్తాడు. ఆయన తక్కువ చేయడు ఎక్కడా కూడా. నీ బంధువుల మధ్య, నీ స్నేహితుల మధ్య, నీ రక్త సంబంధికుల మధ్య, ఇరుగు పొరుగు వారి మధ్య, ఎవరి మధ్య నిన్ను తక్కువ చేయడు. ఆయన ఖచ్చితంగా నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను దీవిస్తాడు, నిన్ను స్వస్థపరుస్తాడు, నిన్ను బాగు చేస్తాడు. కానీ ఆయన కృప కోసం ఎదురు చూడు, వెయిట్ చేయి. నువ్వు నమ్మకముతో, విశ్వాసముతో ఎదురు చూడు. దేవుడు నీ కోసం కదులుతాడు ఖచ్చితంగా. అబ్రహాము ఇన్ని సంవత్సరాలు దేవుడు వాగ్దానం చేసిన తర్వాత 25 సంవత్సరాలు, 25 సంవత్సరాలు ఎదురు చూశాడు. ఎంతోమంది ఎన్నో రకాలు మాటలన్నారు, అవమానపరిచారు, అవహేళన చేశారు.
దేవుడు మాట్లాడాడంట, ఈయన గర్భం తెరవబడద్దంట, ఈయన భార్య గర్భం తెరవబడద్దంట, బిడ్డలను ఇస్తానన్నాడంట దేవుడు. వీరు పిచ్చి కానీ అన్నారు. కానీ అబ్రహాము దేవుని మీద గురి పెట్టుకున్నాడు, దేవుని మాటని నమ్మాడు, దేవుని కృప కోసం ఎదురు చూశాడు. దేవుని బిడ్డలారా, 25 సంవత్సరాలు యేసయ్య కృప కొరకు, దేవుని కృప కొరకు ఎదురు చూశాడు. వృద్ధాప్యంలో దేవుడు ఏ మాట అయితే అబ్రహాముకి ఇచ్చున్నాడో, ఆ మాటను శారాకి ఏ మాట అయితే ఇచ్చున్నాడో, ఆ మాటను దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడు. నిందల్లో అబ్రహామును ఉంచలేదు, శారమును నిందల్లో ఉంచలేదు, అవమానాల్లోనే ఉంచలేదు దేవుడు. ఆమె నోటి నిండా నవ్వునిచ్చాడు. వృద్ధాప్యంలో శారాను దేవుడు దర్శించి ఆమె గర్భాన్ని తెరిచి మృతతుల్యమైపోయిన గర్భంలో నుంచి ఇస్సాకునిచ్చాడు దేవుడు. 21వ అధ్యాయంలో రాయబడి ఉంటుంది. ఆదికాండం 21వ అధ్యాయంలో దేవుడు మాట చొప్పున శారాను దర్శించి ఆమెకు గర్భాన్ని తెరిచి చక్కని కుమారునిచ్చానని దేవుడు మాట్లాడుతున్నాడా. దేవుని బిడ్డలారా, అప్పటి వరకు సరైన నవ్వు లేని జీవితానికి ఇస్సాకు అనగా అర్థం ఏంటంటే నవ్వు అని అర్థం. శరమ మనసారా నవ్వుతుంది తన కుమారుని చూసి. అబ్రహాము మనసారా నవ్వుకున్నాడు తన కుమారుని చూసి. తన నింద కొట్టివేయబడింది, అవమానాలు తీసివేయబడినాయి. ఏ బంధువులు అయితే అవమానపరిచారో, అవహేళన చేశారో, ఈ వృద్ధాపిల పిల్లలేంటి, నీ భార్య గర్భం మృతతుల్యం అయిపోయింది, ఇది జరగని పని. ఎట్లా చేస్తాడు దేవుడు? నిన్ను సంతోషపరచడానికి అన్నాడు, కానీ దేవుడు ఇది జరగదు అని అన్నవారందరి ఎదుట దేవుడు చక్కని కుమారుని ఇచ్చాడు అబ్రహాంకి. సహోదరి సహోదరుడా, ఈరోజు నీ జీవితంలో కూడా ఒకళ్ళు డాక్టర్ అని ఉండొచ్చు, నువ్వు స్వస్థత రావడం ఇది అసాధ్యం, నువ్వు బాగుపడవు, ఈ రోగం బాధిక, నువ్వు ఇలాగైపోతావు అని నేను ఉండొచ్చు. అది డాక్టర్లకు అసాధ్యం, కానీ దేవునికి సమస్తము సాధ్యమే. నీ దేవుడు నిన్ను బాగు చేస్తాడు. ఈరోజే రైట్ నౌ, ఈరోజే నీ కోసమైన కథలాలని ఆశపడుతున్నాడు. ఏ వ్యాధి అయినా, మరణకరమైన వ్యాధి అయినా, మందులు లేని వ్యాధి అయినా, ఈరోజు కొన్ని వ్యాధులకు మందులు లేవు, మందులు లేని వ్యాధి అయినా దేవుడు నిన్ను బాగు చేసే పంపుతాడు. ఆయనకు అసాధ్యమైంది ఏది లేదు. ఒకవేళ నీ గర్భసంచి చిన్నదైపోయి, ఒకవేళ నీ గర్భసంచిలో ప్రాబ్లం ఉండి, ఒకవేళ నీ భర్తలో ప్రాబ్లం ఉండి నీకు పిల్లలు పుట్టడం అసాధ్యం అని డాక్టర్లు అన్నారేమో, కానీ ఈరోజు నువ్వు నమ్ము యేసయ్యను. ఈరోజు ఆయన నీకు బిడ్డల్ని ఇవ్వగలిగిన దేవుడు. మృతతుల్యమైపోయిన శారా గర్భాన్ని తెరిచిన దేవుడు నీ గర్భాన్ని తెరవలేడా? ఖచ్చితంగా తెరుస్తాడు. నీకు బిడ్డల్ని ఇస్తాడు. ఈరోజు నీ గర్భంలో బిడ్డను తీసుకొని వెళ్తున్నావు అంతే. దేవుడు నీకు బిడ్డల్ని ఇస్తున్నాడు అంటే నేను ఎంత కొట్టివేస్తున్నాడు. ఈ రోజున నీ బిడ్డలకు వివాహాలు కావు, ఇక ఏజ్ పెరిగిపోయింది అంటున్నారా బంధువులు. ఇక అవ్వతో మీ యొక్క అమ్మాయితో అబ్బాయితో తోటి వాళ్ళందరికీ కూడా పెళ్ళైపోయింది, పిల్లలు కూడా కలిగారు, ఇక నీ పిల్లలకి ఏమవుద్దని అంటున్నారా బంధువులు. అవమానపరుస్తున్నారా? కృంగిపోతున్నావా? కృంగిపోవద్దు. నీ దేవుడు సజీవుడు, నీ దేవుడు శక్తిమంతుడు, ఏకాంగులను సంసారాలుగా మార్చే గొప్ప శక్తిమంతుడు నీ దేవుడు. నీ బిడ్డలకు మంచి సంబంధాలు ఇస్తాడు. ఈ సంవత్సరం నీ బిడ్డల వివాహం జరిగిస్తాడు. అద్భుతమైన రీతిగా వివాహాలు జరుగుతాయి. దేవుడు మీ నిందలన్నీ కొట్టివేయబోతున్నాడు. ఎక్కడ అవమానపరచబడ్డారో అక్కడే దేవుడు మిమ్మల్ని కనపరచబోతున్నాడు.